ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ, ప్రధాన కార్యదర్శి బెల్లెంకొండ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. భువనగిరిలో నిర్వహించిన గీతన్నల చైతన్య యాత్రలో వారు మాట్లాడారు. గీతా కార్మికులకు నెలకు 4,000 పెన్షన్ ఎక్స్గ్రేషియాను 10 లక్షలకు పెంచడం, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్, పెండింగ్ లో ఉన్న 20 కోట్ల ఎక్స్గ్రేషియా విడుదల చేయాలని కోరారు. తాటి, ఈత చెట్ల పెంపకం, సొసైటీలకు భూమి, ఫెన్సింగ్, నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక హామీలు అమలు చేయకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. యాదిలో గీతానాల చైతన్య యాత్ర మన ఆగస్టు 2న మానుకోటలో ప్రారంభమై ఈరోజు మన యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. మన జిల్లాలో చౌటుప్పల, రామన్నపేట, ఒలిగొండ, ఈరోజు భువనగిరి పట్టణం, సాయంత్రం ఆలేరు మండలం మీదుగా జనగామ పోతూ ఉంది. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులు అన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అమరుల గీతానాల చైతన్య యాత్ర జయప్రదం చేయడం జరిగింది. వారికి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఒకటే, ఏదైతే మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటినే అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. 2,000 ఎక్స్గ్రేషియా పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అది ఇవ్వాలి. అదేవిధంగా ఎక్స్గ్రేషియా 5 లక్షలది 10 లక్షలు ఇస్తున్నారు, ఇవ్వాలి. నందనంలో ప్రాజెక్టులు తక్షణమే ప్రారంభించాలి. మా గీత కార్మికుల సంక్షేమానికి నిధులు పెంచాలి. ఇదే మేము కోరుతున్నాం తప్ప వేరే మీ అధికారం కోసం సీట్లు అడుగుతలేము, మాకు లేకపోతే మంత్రి పదవులు అడుగుతలేము, ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము. కానీ గీత కార్మికుల దీన స్థితిలో ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా గీతంలో ఒక భాగం వారు కూడా ఓట్లేస్తేనే మీరు గద్దెనెక్కిరు కాబట్టి ఖచ్చితంగా వారి సంక్షేమానికి నిధులు కేటాయించాలి. వాళ్ళ నిధులు కేటాయించకపోతే గత ప్రభుత్వానికి ఏ రకంగా అయితే బుద్ధి చెప్పినామో ఈ ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుందని, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరందరూ కూడా మీ ప్రభుత్వం మా గీతా కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించి మా వృత్తి రక్షణ చర్యలు చేపట్టాలి, ఆధునీకరణ చర్యలు చేపట్టాలని, నందనంలో ప్రాజెక్టులు తక్షణమే ప్రారంభించాలని కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పెంచాలని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియో 20 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రమాదాల నివారణకు ఇవ్వాల్సినటువంటి సేఫ్టీ కిట్టు రాష్ట్రంలో వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మన పక్కనే ఉన్నటువంటి నందనం ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో 8 కోట్లు పెట్టి ఆడ నిర్మించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. వెంటనే బడ్జెట్ కేటాయించి ఈ ప్రాజెక్టుని ప్రారంభించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 18వ తారీఖున పాపన్న జయంతి రోజు ట్యాంక్ బండ్ పైన పాపన్న విగ్రహం పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సంఘం కోసం పోరాడి గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు, కొత్త డిమాండ్స్ ఏం చేయట్లేదు. మీరు ఎన్నికల ప్రణాళికలో పెన్షన్ 2,000 నుంచి 4,000కు పెంచుతామన్నారు.